వర్క్ చేయడం అంటే, కార్పొరేషన్లో వర్క్ చేయడం అంటే అర్ధరాత్రి 12 గంటలకి ఆస్ట్రేలియా ఎస్, న్యూజిలాండ్ నో, జింబాబ్వే ఎస్, శ్రీలంక నో అని అర్ధరాత్రి 12 గంటలకి ఫోన్లో చెప్పి ఉదయం తెల్లారంగానే 5 గంటలకు పోయి తలుపు తట్టి అయ్యా డబ్బులు అనగానే కోట్లు వచ్చి పోతాయే. ఆ విధంగా కాదు, అది కష్టం. 10 మంది కలిసి ప్రతిరోజు కలిసి చేసే కష్టం. ఆ కష్టం మాకు తెలుసు. మేము పడే కష్టాలు, మేము పడే అప్పుల బాధలు మీకు తెలియవు. సులభంగా డబ్బులు వచ్చేది కాదు. కార్పొరేషన్లో వర్క్ అంటే అంత ఈజీ కాదు, అంత ఆషామాషి కాదు. కష్టపడి అన్నీ చేయాలి. ఏదో తేరగా వచ్చి పడిపోయినట్టు, తేరగా వచ్చి చేసినట్టు మీరు మాట్లాడుతున్నారు. మీకు మీ మాజీ మేయర్ గారికి ఏమన్నా గొడవలు ఉంటే వాళ్ళతో మీరు చూసుకోండి. ఏమైనా ఉంటే మీరు చూసుకోండి. నేను చిన్నోడిని. నన్ను ఎందుకు ప్రతి లాగుతున్నారు? కదిలితే సిరాజ్ మీకు వాళ్ళతో పడదు కదా, మీకు వాళ్ళతో వివాదాలు ఉన్నాయి కదా. మీకు రాజకీయంగా వాళ్ళతో, మా మాజీ మేయర్ గారితో మీకు వివాదాలు ఉన్నాయి కదా. ఏమనంటే మీరు చూసుకోండి. అలాంటి చిన్నవాళ్ళతో మీకు ఎందుకు రూప్కుమార్ గారు? నేను ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ రూప్కుమార్ గారిని ఒకే విషయం అడుగుతున్నాను. మీ స్థాయికి ఈ 50 రూపాయలు 60 రూపాయలు చిల్లర లెక్కల గురించి, 50 రూపాయలు 60 రూపాయలు చిల్లర లెక్కల గురించి మీరు మాట్లాడడం, ఈ చౌకబారు మాటలు మీరు మాట్లాడడం కనీసం మీకన్నా మీ మనస్సాక్షి కన్నా కరెక్ట్ అనిపిస్తుందా? మీకు మీ మనస్సాక్షికి కరెక్ట్ అనిపిస్తుందా?